ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమం కోసం నిరంతరప్రాయంగా తమ పార్టీ కృషి చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో జిల్లా సమస్యల పట్ల అవగాహన లేని కాంగ్రెస్ బీజేపీ నేతలను పోటీ చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన పాలన చూసి నామా నాగేశ్వరరావుకు ఓటు వేయాలని కోరుతూ తాత మధు తమ ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ పార్టీని మరింత ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు అహర్నిశల కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని ప్రధానమైన నేతలందరినీ కూడా కలుస్తూ గ్రూప్స్ మీటింగ్స్ పెడుతూ వాళ్ళందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే దాంట్లో కూడా తన యొక్క పాత్ర కీలకంగా ఉందనేటువంటి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి గెలుపు దిశగా ఎలాగైనా సరే బీఆర్ఎస్ని తీసుకెళ్లాలని చేస్తున్న కృషి, దానికోసం చెడుతున్నటువంటి కార్యాచరణలు ఎలా జరుగుతున్నాయి ఏంటనే వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత నష్టం జరిగింది. దాన్ని పూడ్చేందుకోసం మీరు ఎలాగైనా సరే ఛాలెంజ్గా తీసుకొని ఎన్నికల్లో ప్రచారంలో ముందంజలో ఉన్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి, దీనికోసం ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నారు? ఒకటండి, అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరితమైనటువంటి అంటే ఒక గోబెల్స్ ప్రచారం, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు. ప్రజలు కూడా ఏమనుకున్నారంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఉంది, ఒకసారి కాంగ్రెస్ ఛాన్స్ ఇద్దాము, ఇంతకంటే బాగుంటుందేమో, మాకు ఇంకా కాంగ్రెస్ చెప్పేటువంటి వాళ్ళకి, ఎందుకంటే మోసపోయారు, ఎన్ని వస్తాయనే ఫీలింగ్లకు వెళ్ళిపోయారు, అంటే ఒక హిప్నటైజ్ అయిపోయి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క 140 రోజుల్లో కాంగ్రెస్ యొక్క అంటే వాళ్ళ యొక్క వాస్తవం ఏంటనేది బయటపడిపోయింది, ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఒకటి, ఏ వాగ్దానం కూడా ప్రధానమైంది ఇంతవరకు నెరవేర్చలే. డబ్బుతో కూడుకున్నటువంటి ఏ వాగ్దానం, ప్రజలకు లబ్ధి కూరేటువంటి ఏ వాగ్దానం నెరవేర్చలే. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడలేనో గొప్ప స్కీమ్ తీసుకొచ్చారు, రైతు బంధు. రైతు బంధు అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా లేదు, రైతులకు ఇట్లా సపోర్ట్ చేసేది. ఆ స్కీమ్ని ఏం చేశారు, మేము 15,000 ఇస్తాం రైతు భరోసా పేరుతో. ఇస్తే సంతోషపడేవాళ్ళం మేము, ఎందుకంటే మేము కేసీఆర్ గారు రైతుల కోసం ఉన్నాం. అది ఇవ్వకపోగా ఉన్న రైతు బంధు కోసం పెట్టిన 7,000 కోట్ల రూపాయలను అధికారంలో రాగానే ఈ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి బిల్లులు పే చేసేసారు అదే డబ్బుల నుంచి, 7,000 కోట్ల రూపాయల నుంచి. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని తన ప్రభుత్వం అధికారానికి రావడం కోసం పెట్టుబడి పెట్టినటువంటి గుత్తేదారులకు ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రైతులకు ఇవ్వడానికి వచ్చేటువంటి రైతు బంధు ఇవ్వడానికి కోసం 6 నెలల టైం తీసుకున్నాడు. కేసీఆర్ గారు 8 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసేది వాస్తవం. కానీ వీళ్ళు 5,000 కోట్ల రూపాయలు వేయడం కోసం 5 నెలల టైం తీసుకున్నారు. అది మళ్ళీ 5 ఎకరాల లోపు వాళ్ళకి. ఎవరైతే రైతులకు పోడు భూములు పట్టాలు ఇచ్చినాం, గిరిజన బిడ్డలు, కోయలు కానీ లేకపోతే లంబాడాలు కానీ, వారెవరికి కూడా ₹1 ఇవాళ రైతు బంధు రాలేదు, ₹1 కూడా. ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు. 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకు కూడా రాలేదు. వాళ్ళందరూ కూడా చాలా వరకు మధ్యతరగతి రైతులు ఉన్నారు గ్రామాల్లో. వాళ్ళ యాదవులు ఉండొచ్చు, గౌడ్స్ ఉండొచ్చు, ముదిరాజులు ఉండొచ్చు, ఇతర ఉన్నత వర్గాల వారు ఉండొచ్చు, వాళ్ళకు కూడా రాలేదు. కేసీఆర్ గారు ఏమనంటే ఎవరైనా తెలంగాణ బిడ్డలే. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరితమైన ప్రచారం చేసింది. భూస్వాములకే ఇస్తున్నారు, దొరలకు ఇస్తున్నారు, గడీలకు ఇస్తున్నారని చెప్పారు. వాస్తవ పరిస్థితి చాలా దారుణం అండి, ఎందుకంటే నా దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి. ఎందుకంటే అందరినీ మోసం చేయాల్సినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అట్లాగే 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు, 200 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చేది 2,000 చేశాడు. 2,000 4,000 చేస్తా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న 2 పెద్దవారికి ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 2కి ఇస్తా అని చెప్పింది, ఒకళ్ళకి కాదు 2కి ఇస్తాం, 4,000 చొప్పున 8,000 ఇస్తాను. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 2,000 రూపాయలను ఇవ్వలేకపోయింది. ఒక నెల ఎగ్గొట్టింది, ఆల్రెడీ జనవరి నెల ఎగ్గొట్టేసింది. ఇక 2,000 రూపాయలు బాకీ పడి ఉన్నారు. ఇవాళ పేదవారికి ఆ 2,000 రూపాయలు కాంగ్రెస్ బాకీ పడి ఉంది, అది చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనాలోచితమైనటువంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ వల్ల ఇవాళ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, గతంలో కంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువ ఉంది. నాగార్జున సాగర్ బేస్లో వాటర్ వర్షాలు లేకపోవచ్చు, నాగార్జున సాగర్లో సరిపోయినటువంటి వాటర్ లేకపోవచ్చు, కానీ గోదావరి బేసిన్లో వాటర్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసి
నీళ్లు అనేటువంటిది కెనాల్లో కాదు పారేది, వాగుల్లో కూడా బారించవచ్చు, ఏర్లలో బారించవచ్చు అని ఉన్న చెక్ డ్యామ్లని నింపారు, చెరువులు నింపారు, రిజర్వాయర్లు నింపారు. పాలేరుకి రిసోర్సు నాగార్జున సాగర్ వాటర్. అయినా కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ వాటర్ లేకపోయినా గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా బయన వాగు నుంచి తీసుకొచ్చి పాలేరు నింపారు. మౌబాదు, డోర్నకల్, నర్సంపేట, గూడూరు, సూర్యాపేటకి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఉన్నాయి. మీరు ఆకేరు మీద మన ఖమ్మం దగ్గర నుంచి వరంగల్ వరకు 27 చెక్ డ్యాములు ఉన్నాయి. 27 చెక్ డ్యాములు కూడా గత 8 సంవత్సరాల్లో మీకు మే నెలలో కూడా అలుగులు పోసినాయి. ఇవాళ చుక్క నీరు లేదు. మొత్తం 200 తండాలు పైగా ఉంటాయి ఆ ఆకేరు పక్కన. ఇవాళ గిరిజన బిడ్డలు జేసీబీలతో గుంతలు దవ్వుకొని నీళ్లు తీసుకొని పోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖమ్మంలో కొన్ని వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ప్రకారం 10,000 బోర్ల పైగా వేశారు ఖమ్మంలో. ఇవాళ ట్యాంకర్స్ నేనున్నది ప్రాంతంలో కూడా స్నానానికి పోతే కరెంటు పోతుందండి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు భారీ ఎత్తున ఇప్పటికే సమీకరణ నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం కొనసాగుతూ ఉంది. దాదాపు లోక్సభ అభ్యర్థిగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రఘురామరెడ్డి, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు ముగ్గురు కూడా హోరాహోరీగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఖమ్మం జిల్లా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చేసేటువంటి తప్పిదం మరోసారి చేయకోకుండా బీఆర్ఎస్ని బలపరిచి నామనాగేశ్వరరావు గత 25 సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు చేస్తున్న సేవలు గుర్తించి కూడా లోక్సభకు పంపించాలని చెప్పేసి కూడా జిల్లా పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షుడు తాతమోద విజ్ఞప్తి చేస్తాము. దీంతోపాటు కాంగ్రెస్ చేసినటువంటి గత 4 నెలలకు చేసినటువంటి పరిపాలనలో జరిగిన వైఫల్యాలు ప్రజలు గమనించాలి, వాస్తవాలు తెలుసుకొని కూడా ఖచ్చితంగా ఈసారి లోక్సభకు పంపించాలనేటువంటిది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ జిల్లా ప్రజలు విఘ్నులుగా ఆలోచించాలి. కంపల్సరీ రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో రానున్నటువంటి ఫలితాలు బీఆర్ఎస్కి అనుకూలంగా మారితే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ప్రజలకు మేము కాపలా కుక్కలాగా ఉంటూ కూడా వాళ్ళందరికీ సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసినటువంటి కూడా ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇది ఖమ్మంలో బీఆర్ఎస్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్.